ఊరి మన వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించకపోవడం వల్ల బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సిపిఐ నాయకులు. కామవరపుకోటలో కారు ప్రమాదం, పలువురికి గాయాలు. ఈ నెల 26న నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి పీతల్ సుజాత. పర్వతారోహకుడు మస్తాన్ బాబుకు శ్రద్ధాంజలి ఘటించిన బీజేపీ నాయకులు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పర్వతారోహణ చేసి మృత్యువుకు గురైన మల్లి మస్తాన్ బాబుకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ 7 ఖండాల్లోని 7 పర్వతాలను అతి తక్కువ సమయంలో అధిరోహించి జాతీయ పథకాన్ని ఎగురవేశారన్నారు. జిల్లా కార్యదర్శి పివి రామలక్ష్మి మాట్లాడుతూ అర్జెంటీనాలో పర్వతారోహణ చేస్తూ మార్చి 24వ తేదీన మరణించిన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ఆయన ప్రదేవ దేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం చూపిన చొరవను అభినందించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇర్రంకి ప్రసాద్, కనుపర్తి రామకృష్ణ, కృష్ణకుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నవ్య ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా సిపిఐ నాయకులు బురుగుపల్లి సూరిబాబు తీవ్రంగా విమర్శించారు. శనివారం స్థానిక బోసుబొమ్మ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ముందుగా డాంగేనగర్ నుండి సిపిఐ కార్యకర్తలు జెండాలతో ప్రదర్శనగా బోసుబొమ్మ సెంటర్కు చేరుకున్నారు. అనంతరం రోడ్డుపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు బురుగుపల్లి సూరిబాబు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎన్నికల ప్రచారంలో తమను గెలిపిస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్న వాళ్ళు ఇప్పుడు మాట మార్చారా, ఇది ప్రజావాంఛనం అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించని పక్షంలో టీడీపీ, ఎన్డీఏ ప్రభుత్వం నుండి వైదొలగాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కల్పించేంత వరకు సిపిఐ పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యకర్తలు రామకృష్ణ, వీరకుమార్, రొక్కం రాము, పేరం రాణి, దుర్గా, భట్టు, విజయ్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆంధ్రప్రదేశ్కి గతంలో మన రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో బీజేపీ మరి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని చెప్పేసి మరి సాక్షాత్తు ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా సమక్షంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక హోదాను కల్పిస్తారని చెప్పి మరి నిన్ననే చూస్తూ ఉంటే బీజేపీ యొక్క వైఖరి ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం కూడా మేము ప్రత్యేక హోదాను కల్పించలేమని చెప్పేసి మరి చేతులెత్తేయడం జరిగింది. మరి దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మరి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకమైనటువంటి హోదాను కల్పించకపోతే మరి రాష్ట్ర అభివృద్ధి చాలా కొంటుపడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో బీజేపీ ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతా ఉన్నాం. మరి మీరు కనుక ప్రత్యేక హోదా కల్పించకపోతే ఈ రాష్ట్రంలో చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చేటువంటి వాగ్దానాలని మీరు నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఈ ఆందోళన చేపడతాం జరుగుతూ ఉంది. మరొక పక్క చంద్రబాబు చూస్తూ ఉంటే ముసల కన్నీరు కారుస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు గారిని కూడా, అఖిల పక్షాన్ని మీరు ఢిల్లీకి తీసుకెళ్ళి మరి బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం కోసం మీరు ఏ రకమైన కృషి చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఒకటే ఈరోజు మేము కోరుతా ఉన్నాం, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజానికి ఒక సమస్యల పరిష్కారం కావాలంటే మరి అఖిలపక్ష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ శోధన చేస్తే మాత్రం సాధ్యం కాదు. మరి చంద్రబాబు గారు చొరవ తీసుకొని మన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అఖిల పక్షాన్ని అంతా కూడా తీసుకెళ్ళి
పెద్ద ఎత్తున బీజేపీ దగ్గర మన నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు బీజేపీ తీసుకున్న నిర్ణయం వల్ల మన రాష్ట్రానికి మరి ఆ ప్రత్యేక హోదాను కల్పించకపోతే నిధుల కొరత విపరీతంగా ఏర్పడతా ఉంది. మరి అలాగే ట్యాక్సుల రూపంలో మన మీద పెద్ద ఎత్తున భారం పడిపోతూ ఉంది. మరి అలాగే మన పక్కన రాజధాని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాం. మరి రాజధానికి కూడా నిధుల కొరత వచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే సూచన చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోకుండా మీరు తప్పుడు ఆలోచనలకు కానీ చేస్తే మాత్రం గత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రకమైన గతి పట్టిందో మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మరి అలాగే అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజానికం కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పించేటువంటి ఒత్తిడిని బీజేపీ ప్రభుత్వమే తీసుకొచ్చే దానికోసం అన్ని ప్రజా సంఘాలు అన్ని లౌకిక శక్తులు కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మీరు అందరూ కూడా భాగం కావాలని చెప్పి తెలియజేస్తూ మరి మేము ఇక్కడ రాష్ట్ర మంత్రి పీతల్ సుజాత ఈ నెల 26వ తేదీ ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం కామవరపుకోట చేరుకొని అక్కడ పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం తోడిచర్ల ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమం అనంతరం లింగంపాలెం, చింతలపూడి మండలాల్లో పర్యటిస్తారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అంబాసిడర్ కార్ చెట్టుకు ఢీకొన్న ఘటనలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం చెందిన పెళ్లి బృందం విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా కామవరపుకోట వద్ద ఈ ఘటన జరిగింది. పెళ్లి కుమారుడు ఏ విజయ్, పెళ్లి కూతురు రామలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే అదే కారులో ఉన్న సాయి లక్ష్మి, కామేశ్వరరావు, ఇద్దరు చిన్నపిల్లలు దుర్గా భవానీ బేబీలకు గాయాలయ్యాయి. వీరందరినీ 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్ రావు బాధితులకు వైద్య సేవలు అందించారు. అభాగ్యులైన పేదవారికి సహాయం అందించడంలో సంఘ సేవకులు, ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎండి ఉమర్ అలీ ముందుంటారు. ప్రతి నెల 5వ తేదీన ఇప్పటికే నెలకు 200 రూపాయల చొప్పున పింఛన్లు అందిస్తూ ఇంకా ప్రభుత్వం బంధువుల సహకారం లేని నిరుద్యోగులను వెతికి వారికి కూడా సహాయం అందిస్తున్నారు. స్థానిక రాజీవ్ నగర్కు చెందిన 80 సంవత్సరాల వయసు గల వృద్ధురాలు కంచర్ల ఆకాశం ప్రతిరోజు రోడ్డుపై దొరికిన సీసాలు, ఇతర వస్తువులు అమ్ముకుని రేషన్ షాప్లో వచ్చే 4 కేజీల బియ్యంతో జీవనం సాగిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయల పింఛను కూడా రావడం లేదని స్థానికులు చెప్పడంతో వెంటనే ఉమ్మర్ అలీ మాస్టారు స్పందించి ఆమెకు 200 రూపాయల పింఛన్, ఒక దుప్పటి అందించారు. ఇక నుండి ప్రతి నెల 5వ తేదీన తానే స్వయంగా వెళ్లి వృద్ధురాలికి పింఛన్ అందిస్తానని తెలిపారు. ఇంకా ఎవరైనా దాతలు ఆమెను సహాయం చేయాలని కోరారు. శనివారం సందర్భంగా స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు జరిపించారు. వేసవి సెలవులు కావడంతో పరీక్షలు వ్రాసిన విద్యార్థులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. పట్నానికి చెందిన జి లక్ష్మీ వెంకటపతిరాజు, శ్రీమతి పద్మజ, కృష్ణ చైతన్య దేవి భక్తులకు అన్న సమారాధన జరిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో విశ్వనాథరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించకపోవడం వల్ల బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సిపిఐ నాయకులు. కామవరపుకోటలో కారు ప్రమాదం, పలువురికి గాయాలు. ఈ నెల 26న నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి పీతల్ సుజాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.